ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కస్టడీకి కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అత్తాపూర్ పోలీసులు. వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కస్టడీ పిటిషన్ వేశారు. ఈ కేసులో ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించింది దర్యాప్తు బృందం. మరో 3 స్టేట్మెంట్ను రికార్డ్ చేయనున్నారు. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు కస్టడీకి ఇస్తే ఈ కేసులోని చిక్కుముడులను విప్పనున్నారు పోలీసులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి వ్యవహారానికి సంబంధించి కూడా మరొకసారి కస్టడీలోకి తీసుకు అత్తాపూర్ పోలీసులు కూడా కస్టడీ పిటిషన్ రాజేంద్రనగర్ కోర్టులో దాఖలు చేయడం జరిగింది. వారం రోజుల పాటు ఉదయ్ కృష్ణారెడ్డిని కస్టడీలోకి తీసుకొని విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ కూడా పిటిషన్లో పేర్కొంది. ఎందుకంటే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కూడా చాలా కీలక విషయాలను రాబట్టే ప్రయత్నం అత్తాపూర్ పోలీసులు చేశారు. ఇక కొన్ని సెక్షన్లు కూడా జోడించిన నేపథ్యంలో తాజాగా అతడి ఆ రూమ్లో కూడా 2 లవ్ లెటర్స్ సంబంధించి కూడా స్వాధీనం చేసుకోవడం, ఒక ఏపీకి సంబంధించిన మహిళతో ఇతడు వివాహ సంబంధం పెట్టుకోవడం, అంతేకాకుండా మరొక వ్యక్తితో కూడా ఇటు ప్రేమ వ్యవహారం సాగించినట్టుగా అందుకు సంబంధించిన ఆధారాలు సేకరించిన నేపథ్యంలో ఇక ఈ కేసుకు సంబంధించి కూడా బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూడా అనేక కోణాల్లో దర్యాప్తు చేసి ఉదయ్ కృష్ణారెడ్డికి సంబంధించిన కీలక విషయాలను రాబట్టే ప్రయత్నం చేసిన నేపథ్యంలో అతన్ని కస్టడీలోకి తీసుకుంటే ఇంకా చాలా కీలక విషయాలను కూడా రాబట్టే ప్రయత్నం చేసేందుకు అత్తాపూర్ పోలీసులు ప్రయత్నాలు సాగిస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికీ ఇటు 20 మందికి పైగా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. మరొక 3 స్టేట్మెంట్ కూడా ఇటు అత్తాపూర్ పోలీసులు రికార్డ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక బాధిత ట్రైనీ ఐపీఎస్ సంబంధించిన వేధింపుల వ్యవహారానికి సంబంధించి కూడా కీలక ఎవిడెన్స్ సేకరించిన నేపథ్యంలో అవన్నీ ఆయన ముందుంచి మరొకసారి కస్టడీలోకి తీసుకొని కూడా కస్టడీ విచారణ చేసేందుకు ఇటు అత్తాపూర్ పోలీసులు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో అందులో భాగంగా వారం రోజుల కస్టడీ ఇవ్వాలంటూ కూడా కొద్దిసేపటి క్రితమే పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో మధ్యాహ్నం తర్వాత ఇటు అత్తాపూర్ పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డికి సంబంధించిన కస్టడీ పిటిషన్ మీద విచారణ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే అనేక కోణాల్లో దర్యాప్తు చేశారు. కేసు నమోదైన తర్వాత కూడా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యే పారైన నేపథ్యంలో అతన్ని పట్టుకొని న్యాయమూర్తి ముందు హాజరుపరిచి రిమాండ్ చేసిన నేపథ్యంలో కూడా బాధిత యువతి చేసిన ఏదైతే కంప్లైంట్ ఉందో అన్నీ కూడా వాస్తవమని ఇప్పటికే అందుకు సంబంధించిన ఎవిడెన్స్ను కూడా అత్తాపూర్ పోలీసులు సేకరించిన నేపథ్యంలో అతన్ని కస్టడీలోకి తీసుకుంటే కూడా ఈ కేసుకు సంబంధించి కావచ్చు ఇంకా అతని సంబంధించుకుంటా కీలక సమాచారం రాబట్టే ప్రయత్నం చేసేందుకే ఇటు అత్తాపూర్ పోలీసులు వారం రోజుల కస్టడీ పిటిషన్ దాఖలు చేసినట్టుగా చెప్పవలసింది. కాబట్టి మధ్యాహ్నం తర్వాత పోలీసుల కస్టడీ పిటిషన్పై విచారణ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇటు పోలీసులు కోరుతున్నట్టుగా వారం రోజుల కస్టడీ ఇస్తుందా లేకపోతే 2-3 రోజుల కస్టడీ ఇచ్చి దీనికి సంబంధించి కస్టడీ విచారణ చేయమంటూ చెప్తుందా చూడాలి. ప్రస్తుతానికైతే అనేక అంశాలకు ట్విస్ట్ ఇటు ఉదయ్ కృష్ణారెడ్డి సంబంధించిన కేసులో కూడా బయటకు వస్తున్నట్టుగా చెప్పుకోవాలి. థ్యాంక్ యూ కిరణ్.